రోజు కంటే ముందుగానే ఆఫీస్కొచ్చి కొండంత ఆశతో సొరుగులాగి చూసింది మాలిని. ఏదో కవర్ కనిపించింది. అమితానందంతో కవర్ తీసింది. అప్పుడే చింపాంజీ, దేవ్ ఆత్రంగా లోనికొచ్చారు. కవర్ తెరిచింది మాలిని. ఏముంది? ఖాళీ. ఈ వార్త ఆఫీసంతా పాకింది. ఆఫీసు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. జీఎం ఆమెను పిలిచి, ఎవరి మీదనైనా అనుమానం ఉందా? పోలీసు రిపోర్ట్ ఇద్దాం అన్నాడు. ఆమె ఏం చెబుతుంది? జీతం బ్యాగులోనే పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ బ్యాగు మరిచిపోవడం ఆమెకు అలవాటే. ఎవరు తీశారని చెబుతుంది? మన ఆఫీసులో దొంగలుంటారనుకోలేదు సార్. నాదే పొరపాటు. అంతా కలిసిమెలిసి ఏక కుటుంబంలా పనిచేసుకుపోతుంటే బాగుంటుందని అందరితోనూ చనువుగా ఉండేదాన్ని. వాళ్ళందరూ నన్నొక చిలిపి చెల్లెల్లా ఆదరిస్తారని భ్రమించాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. బుద్ధొచ్చింది. కానీ సార్, మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి అంది దీనంగా. మీది టెంపరీ ఉద్యోగం కాబట్టి అప్పు ఇవ్వడానికి గానీ, అడ్వాన్స్గా జీతం ఇవ్వడానికి గానీ రూల్స్ ఒప్పుకోవు. కానీ ఇది ప్రత్యేక పరిస్థితి కనుక సగం జీతం అప్పుగా మంజూరు చేస్తాను. దరఖాస్తు పెట్టుకోండి అన్నాడాయన ఉదారంగా. థ్యాంక్ యూ సార్. మరో చిన్న కోరిక. మానసికంగా దెబ్బతిన్నాను. నేను ఆ సెక్షన్లో పనిచేయను. బదిలీ కావాలా? ప్లీజ్ ఆలోచిస్తూ అన్నాడు జీఎం. కష్టపడి పనిచేసేవారికి సి సెక్షన్ బాగుంటుంది. అక్కడకు బదిలీ చేయనా? వెంటనే ఒప్పుకుంది మాలిని. ఇంటర్కమ్లో శేఖర్ని పిలిచి పరిస్థితి వివరించి, మాలిన్ని మీ సెక్షన్లో వేస్తాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు జీఎం. ఒక్క క్షణం నిశ్శబ్దం. శేఖర్ అడ్డు చెబుతాడేమోనని ఉత్కంఠగా చెవులు రిక్కించి వింటోంది మాలిని. సమాధానం వినిపించింది. నాకేం అభ్యంతరం లేదు కానీ సరళ అభిప్రాయం కూడా కనుక్కోవాలి. ఆమెను పిలిపించండి. ఎవరితోనూ సంప్రదించకుండా తన ఇష్టప్రకారం బదిలీ చేసే అధికారం జీఎంకుంది. సుబ్బారావు విషయంలో ఎవరితోనూ సంప్రదించలేదు. కానీ సి సెక్షన్కు సంబంధించినంత వరకు రాజశేఖర్ని సంప్రదించిందే జీఎం ఏమీ చేయడని గ్రహించింది మాలిని. శేఖర్ అంటే అందరికీ అంత గౌరవం ఎందుకో. ఇంటర్కమ్లో సరళ స్వరం వినిపించింది. సెక్షన్ మారడానికి ఆమె ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, 2 నెలల్లో ఆమె మళ్లీ యథాస్థానంలో వచ్చేస్తుందని జీఎం ఆమెకు నచ్చజెప్పాడు. మాలిని చేతనే బదిలీ ఆర్డర్ టైప్ చేయించి సంతకం పెట్టి కాపీ ఆమె చేతికే ఇచ్చి పంపేశాడు జీఎం. మాలినికి ఈ విధంగా బదిలీ అయినందుకు రాజేష్ చాలా విచారించాడు. వాడితో కాస్త జాగ్రత్తగా మసులుకో, లోకి ఇవ్వకు, అవసరమైతే ఎదిరించు, ఏమైనా జరిగితే నేను చూసుకుంటా అన్నాడు గంభీరంగా. మాలిని లోలోనే నవ్వుకుంది. కానీ ఆమె ముఖంలో పుట్టెడు దుఃఖం. తడబడుతూ బయటకు నడిచింది. సెక్షన్ కళావిహీనమైంది. మాలిని సి సెక్షన్లో అడుగు పెట్టగానే శేఖర్ ఆమెకు ఎదురొచ్చి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. సెక్షన్లోని అందర్నీ ఆమెకు పరిచయం చేశాడు. 5 నిమిషాల్లో అందరూ మళ్లీ పనిలో మునిగిపోయారు. టైప్ మిషన్ టకటక తప్ప వేరే శబ్దం లేదు. అనవసర ప్రసంగాలు అసలే లేవు. ఇంత నిశ్శబ్దాన్ని భరించగలనా అనుకుంది మాలిని. లంచ్ సమయం. లంచ్ రూమ్కి వెళ్లదలుచుకోలేదామె. వెళ్లలేదు. లంచ్ రూంలో చేరిన అందరికీ ఏదో చెప్పరాని దిగులు. ఇక్కడ మాలిని పరిస్థితి అలానే ఉంది. ఆమెతో మాట్లాడాలా వద్దా అని కాసేపు ఊగిసలాడి అందరూ ఎవరి దారిన వారు క్యాంటీన్కి పోయారు. మాలిని పక్క ఛాంబర్లో శేఖర్ మిగిలారు. ఈలోగా సరళ అక్కడికొచ్చింది. ఆమెను స్త్రీల విశ్రాంతి గదికి తీసుకువెళ్ళింది. మాలిని ఎప్పుడూ ఆ గది ఛాయలకు వెళ్లలేదు. ఇప్పుడు సరళతో ఆమె లోనికి రాగానే, ఆహా, ఈ గది పావనమైంది అన్నారెవరో. చుట్టూ కలి చూసింది మాలిని. కొన్ని తెలిసిన ముఖాలు, మరికొన్ని కొత్త ముఖాలు. అందర్నీ పరిచయం చేసింది సరళ. సరళ గారు, మీరు విడాకులు పుచ్చుకున్నారన్నారే అడిగింది ఒక ఆమె. సరళ చిరునవ్వే సమాధానం. ఆ విడాకులు తాత్కాలికమే, మళ్లీ పరిగెత్తుకుని పోదు అన్నారు ఇంకొకరు. అందరూ గొల్లుమన్నారు. సరళ అవివాహిత అనుకున్న మాలిని వారి సంభాషణ విని ఆశ్చర్యపోయింది. మర్యాద లేకుండా వాళ్లు ముఖం మీదే అలా నవ్వుతుంటే బాధపడింది మాలిని. అక్కడే టిఫిన్ తిని కాఫీ తాగి కాస్త ముస్తాబు చేసుకుని బయటకొస్తున్నప్పుడు నెమ్మదిగా అంది మాలిని. మీకింకా వివాహం కాలేదనుకున్నా. అయిందని ఎవరన్నారు? ఆశ్చర్యపోయింది మాలిని. వాళ్ళేదో విడాకులంటున్నారు. ఓ అదా అని నవ్వేసి, ఆఫీసర్ని మొగుడు అని వ్యవహరించడం వాళ్ళకొక ముచ్చట. నేను సెక్షన్ మారాను కదా, అందుకు ఆ పరామర్శ అంది సరళ. ఆడవాళ్ళింత అసహ్యంగా మాట్లాడగలరా అని ఆశ్చర్యపోయింది మాలిని. అసహ్యకరమైన కబుర్లు చెప్పడంలో మగవారిని మించిపోతారు వీళ్ళు. మందలించినా కోపగించుకున్నా మరింత అసహ్యంగా మాట్లాడతారు. అందుకే ఒక చిరునవ్వు పారేసి మన పని ముగించుకుని వచ్చేయడమే మంచిది. వాళ్లతో కూర్చుని కబుర్లు మొదలుపెట్టామనుకోండి, మనల్ని కూడా మందలోకి లాగేస్తారు. ఆ తర్వాత లేనిపోని సమస్యలు వివరించింది సరళ. తర్వాత ఎవరి సెక్షన్కు వాళ్ళు వెళ్లిపోయారు. టైప్ చేసిన కాగితాలన్నీ తీసుకుని శేఖర్ వద్దకు వెళ్ళింది మాలిని.
అప్పటికే అతడు భోజనం ముగించి ఫైళ్లు తిరగేస్తున్నాడు. కూర్చోండి. ఫైల్లోంచి తలెత్తన్నాడు. కూర్చోడానికి సంశయించింది మాలిని. ఆనాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది కాబోలు. అతనికి జ్ఞాపకం వచ్చింది. నవ్వుకున్నాడు. నేను సంతకాలు చేయడం ఆలస్యం అవుతుంది, పర్వాలేదు, కూర్చోండి అంటూ ఆమె టైప్ చేసిన ప్రతి కాగితం చదువుకుని సంతకం పెడుతున్నాడు. అక్కడక్కడ తప్పులు దొరిలినట్టున్నాయి. దిద్దుకుంటున్నాడు. ఆమె గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. అది గమనించి, కాలక్షేపం కోసం ఈ ఫైల్లోని లెటర్స్ చదవండి, అవన్నీ విదేశాల నుండి వచ్చినవే అంటూ ఒక ఫైలు ఆమె ముందుకు తోశాడు శేఖర్. 10 నిమిషాలు గడిచాక తలెత్తి, ఆ లెటర్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. చాలా బాగున్నాయి. మేగడలాంటి కాగితం. టైపు కూడా ప్రింట్లా చక్కగా ఉంది. ఏమైనా విదేశీయులు కదా అంది మెచ్చుకోలుగా. విదేశీయులకు మనం దేనిలో తీసుకోం. అవే టైప్ మిషన్లు, అవే రిబ్బన్లు మనము వాడుతున్నాం. మన కాగితం కూడా మంచిదే, కానీ మన టైపిస్టులే మంచివారు కాదు అంటారు అని నవ్వింది మాలిని. అంత మాట అన్ను, కానీ ఇంకొంచెం శ్రద్ధ చూపిస్తే మనం విదేశీయులను మించిపోతాం, కనీసం టైప్ చేయడంలో. ఈ ప్రసంగం అంతా ఎందుకో ఇప్పుడు అర్థమైంది మాలినికి. ఎంత చక్కగా మందలించాడు. సారీ సార్, ఇక మీదట తప్పు లేకుండా నీట్గా టైప్ చేస్తాను అని లేచింది. గుడ్, అలా ఉండాలి. అదిగో మీ బ్యాగ్ మళ్ళీ మర్చిపోయారు. బ్యాగు తీసుకుని తన సీట్లోకి వెళ్ళింది మాలిని. గుమస్తా రంగనాథు ఇంట్లో ఏదో పనుండి 4 గంటలకై వెళ్ళిపోవాలని పర్మిషన్ అడిగాడట. గడియారం సరిగ్గా 4 కొడుతున్నప్పుడే ఛాంబర్లోంచి శేఖర్ బయటకొచ్చి రంగనాథ్ని పంపేసి ఆ సీట్లో తను కూర్చుని అతని పని కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒక ఆఫీసరు గుమస్తా సీట్లో కూర్చుని అతని పని చేయడం అద్భుత విషయంగా తోచింది మాలినికి. ఆ సాయంకాలం పాత సెక్షన్ వాళ్లంతా ఒక్కొక్కరే మాలిని ఇంటికొచ్చారు. అంతా ఒకటే మాట, ఆఫీసు కళైపోయింది, మళ్ళీ మా సెక్షన్కి వచ్చేయండి, రోజు కనీసం లంచ్ రూమ్లోనైనా దర్శనం ఇవ్వండి అని. దేవురద చెప్పనలవి కాదు. సరళను లంచ్ రూమ్కి రమ్మని అడట దేవ్. ఆమె రానందట. రాకపోతే పోయారు, మీ వాటా టిఫిన్ పడేయండి అన్నాడట చనువుగా. ఆడుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం అందట మొహమాటమైనా లేకుండా. ఆమెతో ఇక మాట్లాడనని ఒట్టు పెట్టుకున్నాడట దేవ్. నేను కూడా మీ సెక్షన్కే బదిలీ చేయించుకుంటాను. నిన్నటి వరకు మీ మిషన్ టిక్కుటిక్కుమంటే నా గుండె దడక్ దడక్మనేది, ఇప్పుడు పటక్ పటక్మంటోంది. లంచ్ రూమ్ బావురుమంటోంది అని బావురుమన్నాడు. మాలిని నవ్వలేదు. కాఫీ చేయడానికి వంటగదిలోకి కూడా వెళ్ళను లేదు. ఇక ఉండబట్లేక ఇంత అనర్గళంగా బావురుమంటున్నా కాఫీ అయినా పోయిరేం అని అడిగాడు దేవ్. జీతం పోయి నేను ఏడుస్తుంటే కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? మెదడు సద్వినియోగం చేసుకుంటే అందమైన ఆడదానికి అంతా డబ్బే, హహా. గొప్ప జోక్ చెప్పినట్లు గొల్లు నవ్వాడు. అయినా మాలిని నవ్వలేదు, కదల్లేదు. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. ఈ మహానుభావుడు ఇంకా కదలడేం అని విసుక్కుంటోంది మాలిని. సరిగ్గా అప్పుడే రాజేష్ వచ్చాడు. ఇద్దరినీ మాట్లాడుకుంటూ ఉండమని తను వంటగదిలోకి వెళ్ళింది మాలిని. ఇద్దరూ ఒకరివైపు ఒకరు అసహనంగా చూసుకున్నారు. పెళ్ళయి పెళ్లం బెడ్లోని ఈ వెదవకి ఈ తాపత్రయం ఎందుకో అనుకున్నాడు దేవ్. తేరగా దొరికితే ఎక్కడికైనా సిద్ధం ఈ రాస్కెల్ అనుకున్నాడు రాజేష్. ఇద్దరికీ మాటలు రావడం లేదు. మిడుతూ మిడుతూ చూస్తూ కూర్చున్నారు. చివరికి రాజేష్ అన్నాడు, మాలిని గారు వండుకుంటున్నారు కాబోలు, ఇక మనం లేద్దామా? దేవును ఎక్కడో ఎలాగో వదులుచుకుని తను ఒక్కడే మళ్లీ మాలిని వద్దకు రావాలని రాజేష్ ఉద్దేశం. అయిష్టంగా లేచాడు దేవ్. వాళ్లు వెళ్లగానే తలుపులు మూసి సరస్వతితో కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేసింది మాలిని. సరస్వతి వెళ్లిపోగానే భోజనం చేసి వాలు కుర్చీలో వాలిపోయి రాజశ్రీ రాసిన ఉత్తరం మళ్లీ చదవడం ప్రారంభించింది. ఒసే మధు, బడుద్దాయ్, బుద్ధి లేదా నీకు? నువ్వెందుకు ఇల్లు వదిలి పారిపోయావు? మేమంతే అంత ఆందోళన చెందామో నీకు తెలుసా? నువ్వు విశాఖలో ఉన్నట్లు తెలిసి ఎంత ఆనందించానో తెలుసా? నిన్ను కలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా దొరకలేదు నువ్వు. నన్ను కలుసుకోవాలని నీకు అనిపించలేదు కదూ? సరేలే, నిన్ను కలుసుకోకుండానే ఇక్కడికి వచ్చేసినందుకు ఎంత బాధగా ఉందో. మన ఫ్రెండ్ విశాఖ వెళుతూ నన్ను రమ్మని బలవంతం పెడితే వచ్చాను. పూనంతో పరిచయం అయింది. ఆమె చెప్పింది నీ సంగతి. వెంటనే మీ ఇంటికి వద్దామనుకున్నాను, కానీ గోపాలపట్నం నుండి మా బావొచ్చి లాక్కుపోయాడు. నేను విశాఖ రావడానికి మరో కారణం ఉందిలే. ఇంట్లో పెళ్లిపోరు ఎక్కువైంది. బావను చూసుకోవడానికి, నచ్చితే చేసుకోవడానికి బయలుదేరాను. అది అసలు కారణం. నేను విశాఖ వచ్చింది లగాయిత్తు, బావా నేను ఒకటే తిరుగుడు. నిన్ను కలుసుకోవడానికి తీరిక చేసుకుని పూనంతో ఒక ఆదివారం మీ ఇంటికొచ్చాను. మహారాణివారి దర్శనమైతేనా? మర్నాడు ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆ పూట సెలవు పెట్టావన్నారు. ఇంట్లో ఉంటావు కదా అని వస్తే మళ్లీ తాళంకప్ప స్వాగతం చెప్పింది. ఏంటే నల్లపోసవైపోయావు? సరే, ఇక్కడికొచ్చేశాను. బావా నాకు నచ్చాడు. బహుశా వచ్చే వేసవిలోనే పెళ్లి. నువ్వు పారిపోయాక నీ కోసం ఆనంద్ పిచ్చిపట్టినట్లు వారం రోజులు తిరిగాడు.
తెగించి ఒకరోజు మీ నాన్నగారిని కలుసుకున్నాడట. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పి నిన్ను ఇంట్లోంచి తగలేసినట్లు ఆనంద్ మీ ఇంటి ఛాయల్లో మళ్ళా కనిపిస్తే అరెస్టు చేయిస్తానని మీ నాన్న విలన్లా గర్జించారట. అంతే, ఆ అబ్బాయి గారు జావకారిపోయారు. నీకు సుందరి జ్ఞాపకం ఉందనుకుంటాను. పేరులోనే తప్ప మనిషిలోనూ మనసులోనూ ఏ కొసానా సౌందర్యం లేని మనిషి అని ఆనంద్ గేలు చేసేవాడు. ఇప్పుడు అదే నోటితో అదే ఆనంద్ ఆమె సహజ సౌందర్యాన్ని గానం చేస్తూ ఆమెను ఆరాధ్య దైవంలా పూజిస్తున్నాడు. ఆమెకున్న ఒకే ఒక్క అర్హత డబ్బు అని నీకు తెలుసు. మరి ఆనంద్ ఆమె వెనక పడ్డాడంటే అర్థమేంటి? దీనిలో నీ దోషం కూడా ఉందిలే. కనీసం ఆనందకైనా పత్తా చెప్పకుండా ఎగిరిపోయావు. దాంతో అతగాడు నీ మీద ఆశ వదులుకుని సుందరవైపు ప్రేమదారి మళ్లించాడు. నిన్ననే అతన్ని కలుసుకుని నీ గురించి చెప్పాను. కానీ అతడు ఎగిరి గంతేలేదు, ఆనందించలేదు. పైగా సుత్తిలా ముఖం పెట్టాడు. త్వరలోనే సుందరి ఆనందుల వివాహం జరగచ్చు. నీకింకా ఆశ ఏదైనా మిగిలుంటే వెంటనే వచ్చేసి చివరి ప్రయత్నం చేయి. కానీ ఆస్తిపాస్తుల్లేని ఉద్యోగం చేసుకునే అమ్మాయి అతనికి గిట్టుబాటు కాదని నా నమ్మకం. ప్రేమ దోమ అని నువ్వు ఎగబడ్డావు, కానీ అతని పట్ల నాకెప్పుడూ సదాభిప్రాయం లేదు. నేను మొదటి నుండి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. అలాంటి స్వార్థపరుడు కోసం తల్లిదండ్రులతో పోట్లాడి ఇల్లు వదిలి పారిపోయావు. నీది త్యాగం అనాలో మూర్ఖత్వం అనాలో నాకు తెలియడం లేదు. నిన్ననే మీ ఇంటికి వెళ్ళాను, నీ జాడ చెప్పాను. మీ అమ్మగారు బెంగ పెట్టుకున్నారు. వెంటనే నిన్ను కలుసుకోవాలని బయలుదేరారు. కానీ మీ నాన్న తీవ్రంగా మందలించారు. నువ్వు తిరిగొచ్చేస్తే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ ఎలానూ చేజారిపోయినట్లే. కనుక అర్థం పర్థం లేని పట్టుదలకు పోక దర్జాగా నీ ఇంటికి నువ్వు వచ్చే. నీ రాక కోసం ఎదురుచూస్తూ నీ రాజీ. ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఆనంద్ చేయి జారిపోయినందుకు కలగవలసినంత విచారం కలగలేదామెకు. అతడు లేనిదే ఒక్క క్షణమైనా బ్రతకలేను అనుకున్న మాలినికి ఆశ్చర్యమే మిగిలింది. నాన్నగారు హెచ్చరించినట్లు తమది నిజమైన ప్రేమ కాదా? ఉత్తి వ్యామోహమేనా? ఆ వ్యామోహాన్నే ప్రేమగా భ్రమపడిందా తనింతకాలం? నాన్నగారు రాజీ కూడా ఆనంద నిజస్వరూపాన్ని ముందుగానే గ్రహించగలిగారు. మరి తనెందుకు పొరబడింది? కళ్ళు మూసుకుపోయాయా? మనసుకు మైకం ఆవరించిందా? ఏమైనా తను అదృష్టవంతురాలు. నాన్నగారి హెచ్చరిక తను ఇల్లు విడిచి రావడం వల్ల మంచే జరిగింది. తన పంతమే నెగ్గి చంచల మనస్కుడైన ఆనంద్తో తన వివాహమే జరిగితే తన జీవితం ఎలా ఉండేదో ఆలోచిస్తున్న కొద్దీ ఆనంద్ తన జీవితం నుండి వైదొలగడం ఆమెకు ఆనందమే కలిగింది. హఠాత్తుగా ఆమె ఆలోచనలు రాజేష్ మీదకు మళ్ళాయి. ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. వాలు కుర్చీలో నుండి లేచి మంచం మీద పడుకుంది. ఎప్పుడు నిద్రపట్టిందో ఏమో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం. అంత రాత్రివేళ ఎవరొస్తారని ఊరుకుంది, కానీ మళ్లీ చప్పుడు. లేచి నెమ్మదిగా తలుపు కొద్దిగా తెరిచింది. రాజేష్. ఆమె మనసు రెపరెపలాడింది. కొద్దిగా సంశయించిన తలుపు పూర్తిగా తెరిచి లోనికి రమ్మంది. వచ్చి మౌనంగా కూర్చున్నాడు. చాలాసేపటి వరకు మాట్లాడనేలేదు. ప్రపంచంలోని బాధలన్నీ గూడు కట్టుకున్నట్టుంది అతని ముఖం. ఆ ముఖం చూస్తే ఆమె హృదయం తరుక్కుపోయింది. ఏ క్షణంలోనైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి అతని కళ్ళు. ఏం జరిగిందండి? ఆందోళనగా అడిగింది మాలిని. మధు, నేను గూడులేని పక్షిని అన్నాడు, రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని, బాధతో గింగురుమంటున్న స్వరంతో. చలిగాలి రివ్వున దూసుకొచ్చింది. రాజేష్ గజగజ వణికిపోయాడు. మాలిని కూడా చలిగనిపించి తలుపులు మూసొచ్చింది. ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి అంటూ పక్క కుర్చీలో కూర్చుంది. ఏం చెప్పమంటావు మధు? పొట్ట చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ముఖం దాచుకుని కాసేపు నిశ్శబ్దంగా రోధించాడు రాజేష్. అతని తలను హృదయానికి హత్తుకుని ఓదార్చాలన్న బలమైన కోరిక ఉవ్వెత్తుగా లేచింది ఆమె హృదిలో. కాని బలవంతంగా అణుచుకుంది. నా ఇల్లొక నరకం మధు. ఈ రాత్రి నా గుడిలో మరో పక్షి. నా గుడిలో నాకే స్థానం లేది రాత్రి. బోవురుమని ఏడవబోయి తమాయించుకున్నాడు రాజేష్. కాని అతని కళ్ళు కాలవలయ్యాయి. ఇక నిభాయించుకోలేకపోయింది మాలిని. నుంచుని చెంగుతో అతని కళ్ళు తుడిచింది. అనునయంగా వీపు నిమిరింది. అతనిని అక్కున చేర్చి లాలించి ఓదార్చి ఆ వ్యధిత హృదయానికి కాస్త మనశ్శాంతిని ప్రసాదించాలన్న బలమైన కోరిక ఆమెను సుడిగాలిలా కదిలించి వేసింది. కాని సరిగ్గా అప్పుడే, మధు, వెలుగును భరించలేను. నాకు చీకటే శరణ్యం. లైట్ ఆర్పే ప్లీజ్ అన్నాడు కుమిలిపోతూ. ఆమె లైట్ ఆర్పొచ్చి అతని పక్కనే నిలిచి వీపు మీద చేయి వేసింది. ఇప్పుడు అక్కడ మా ఇంట్లో ఆ కరంగాడు, ఛీ, ఏం చేయలేని దౌర్భాగ్యుణ్ణి, చేతగాని పిరికివాణ్ణి. ఆవేశంగా తలబాదుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు. ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడు భయంగా ఏది దొరికితే దాన్ని పట్టుకునేటట్టు ఆర్తిగా, ఆశగా, ఆవేశంగా ఆమె చేతిని తన చేతుల్లోకి లాక్కుని గుండెలకు బలంగా హత్తుకున్నాడు రాజేష్.
ఆమె హృదయం కరిగిపోయింది మళ్ళీ. ఇక ఎంతమాత్రమూ ఉదాసీనంగా ఉండలేకపోతోంది. ఆమె మదిలో ఒక నిర్ణయం రూపుదాల్చుకుంటోంది. ఎంత త్యాగానికైనా సిద్ధపడి ఆ విదిత హృదయానికి శాంతిని ప్రసాదించాలి. టక్ టక్ టక్. తలుపు మీద ఎవరో రోళ్లకర్రలాంటి దాంతో కొడుతున్న శబ్దం. ఆ శబ్దం ఆగిందిగాని తలుపు తెరవండి అని ఎవరో గద్దించినట్టు వినిపించింది. విసుక్కుంటూ లైటు వెలిగించి తలుపు తెరిచింది మాలిని. పొన్నకాలాంటి బట్టతల మీద దీపకాంతి పడి మెరుస్తూ ఉండగా ఒక నడివయస్కుడు లోనికొచ్చాడు. హలో రాజేశ్వరరావు, నేను నీకు గుర్తున్నాననుకుంటా హేళనగా నవ్వుతూ అన్నాడాయన. అతనిని చూస్తూనే గాబరాగా లేచి నిల్చున్నాడు రాజేష్. అతని ముఖంలో ఆవేదన మాయమైంది. ఆ స్థానాన్ని ఇప్పుడు భయం ఆక్రమించింది. ఎవరండి మీరు? చిరాగ్గా అడిగింది మాలిని. కనుబొమ్మలు ఎగరేసి చేతిలోని బెత్తాన్ని వేళ్లమీద విలాసంగా తిప్పుతూ అతనికి తెలిసిన వాణ్ణి అన్నాడు నిర్లక్ష్యంగా. ఒళ్ళు మండింది ఆమెకు. తెలిసినవాడైతే మాత్రం అర్ధరాత్రి డిస్టర్బ్ చేయడమేమిటి అంది. అర్ధరాత్రి కాబట్టే నేను రావాల్సొచ్చింది అన్నాడు హేళనగా. మాలిని రాజేష్ వైపు చూసింది. ఇంత జరుగుతున్నా రాజేష్ మౌనం వహించడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన వైపు దృష్టి మరల్చి ఏం నీ ఉద్దేశం అంది తీవ్రంగా. వెంటనే సమాధానం చెప్పకుండా నెమ్మదిగా వెళ్లి తలుపులు మూసి తాపీగా ఉద్దేశం అంటూ ఏమీ లేదమ్మాయి. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న అందమైన అమ్మాయి గదిలో పెళ్లైన పొడిచివాడు తలుపులు మూసి లైట్ అర్పిచేస్తున్న పనేమిటా అని ఆలోచిస్తున్నాను అని నవ్వుతూ అన్నాడాయన బెత్తం తమాషాగా ఆడిస్తూ. ఆమె కోపం పెళ్ళుబుకింది. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. రాజేష్ బాబు చూస్తూ ఊరుకున్నావేం? వాణ్ణి తగలేయండి అంది అసహనంగా. నేను కాదు వెళ్లవలసింది, మిస్టర్ రాజేశ్వరరావు. ప్లీజ్ గెట్అవుట్ ఆజ్ఞాపిస్తున్నట్టుగా బెత్తమూపి అన్నాడాయన. రాజేష్ కదల్లేదు, మెదల్లేదు, అసలు కిమ్మనలేదు. మాలిని రెచ్చిపోయింది. ఏంటి నీ దౌర్జన్యం? నువ్వెవరతన్ని పొమ్మడానికి? ఇది స్వతంత్ర భారతదేశం హేళనగా నవ్వాడాయన. నువ్వు స్వతంత్రం గురించి ఉపన్యసిస్తే నేను చట్టము బాధ్యత గురించి మాట్లాడాలి అని గొంతు సవరించుకుని, సోదరా సోదరిమణి, మన దేశంలో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే చట్టం ఉంది. భార్యాభర్తలు కాని యువకుడు యువతి తలుపులు బిగించి లైట్లార్పి కబుర్లు చెప్పుకుంటున్నా అనుమానించి అరెస్టు చేయడానికి అవకాశం ఉంది అని బెత్తంతో అరచేతిని విలాసంగా పట్టుకుంటూ అన్నాడాయన. గుండె జల్లుమనగా వణికిపోతూ మీరు పోలీసా అంది మాలిని. రాజేశ్వరరావుకి తెలిసిన వాణ్ణి. మళ్ళీ అదే నవ్వు. కాస్త ధైర్యం చిక్కబట్టుకుని మీరు పొరబడుతున్నారు సార్. మేము నీతిబాహ్యమైన పనేది చేయడం లేదు, చేయాలనుకోవడమూ లేదు. ఆయన ఈ క్షణంలో ఇక్కడున్నారంటే దానికి కారణం ఇదే సమయంలో ఆయన స్వగృహంలో నీతిబాహ్యులు ఉండడమే. అక్కడ వ్యభిచారం జరుగుతోంది, ఇక్కడ కాదు. నిరోధించదలుచుకుంటే తక్షణం మీరు అక్కడికి వెళ్ళండి. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీకు అధికారమేది? ఆధారమేమిటి? కాస్త ఆవేశంగానే అంది మాలిని. తాపీగా కుర్చీలో కూర్చుని చుట్ట తీసి దాని నాణ్యతను పరిశీలిస్తూ, నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా, డైలాగ్స్ వదిలేస్తున్నావు. సినిమాల్లో చూపేటట్టు పోలీసులు అల్లాటప్పాలు కారు. ఆధారాలు లేకుండా నేను రాలేదు. కొండల్లో, కోనల్లో, దారల్లో, ఆశ్రమాల్లో మీ విహారాలన్నీ నాకు తెలుసు. మీ ఇంటికి వేళాపాళ లేకుండా మగవాళ్లు వస్తూ పోతూ ఉండడం వల్ల తన ప్రశాంతతకు భంగం వాటిల్తోందని మీ ఇరుగు పొరుగు వారు రిపోర్టు చేశారు. ఇప్పుడు చెప్పు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చుట్ట వెలిగించుకున్నాడు. గుండె నిండా ఒక దమ్ము గుప్పున పొగలాగి, మీదేం తప్పులేదు, ఒంటరితనం, పైగా వెదవచలి నవ్వాడు వంకరగా. భయంకరమైన పీడకలకంటున్నట్టుగా ఉంది మాలిని. తనకున్నపాటి ధైర్యమైనా లేకుండా మగధీరుడు ఇంకా ఉణికిపోతున్నాడు. ఇంకా బ్రతిమాలడం ఒకటే సరైన పద్ధతి అనుకుంది మాలిని. సార్, నిజం చెప్తున్నా, మేము ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి సార్ అంది దీనంగా. ఆయన నిశితంగా ఆమె ముఖాన్ని పరిశీలించాడు. నీ మాటలు నమ్ముతున్నానమ్మాయి, కానీ రాజేశ్వరరావు, నువ్వు నా చేతుల్లోంచి ఒకసారి జారిపోయావు. ఈసారి ఈ అమ్మాయి ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఇంకొకసారి వెధవేషాలేస్తే నా కంటపడ్డావనుకో, ఇక నిన్ను వదిలేదు. జాగ్రత్త, బయటికి నడు అన్నాడు తీవ్రంగా. తల ఉంచుకుని రాజేష్ వెళ్ళాక చుట్టపీకను బయటపడేసి, చూడుమాల్ని, ఆశ్చర్యపడకు. నీ పేరే కాదు, నీ సర్వ విషయాలు నాకు తెలుసు. గౌరవనీయమైన కుటుంబంలో పుట్టావు, పెళ్లి కాని పిల్లవు. పోలీసు రికార్డుల్లోనికి ఎక్కడం మంచిది కాదు. అతనికి అనవసరమైన చనువిచ్చి కష్టాలు కొని తెచ్చుకోకు. నేను రాకపోతే దుర్మార్గుడు నీ శీలాన్ని హరించేవాడు. ఆ అమ్మాయిల జీవితాలతో ఆటలాడడం అతనికి కొత్త కాదు. 2 ఏళ్ల క్రితం మీ ఆఫీసులోనే పనిచేసే అమ్మాయిని మోసం చేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. త్యాగం చేస్తున్నాననుకుందేమో. ఆమె తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఉత్తరం రాసి పెట్టింది. అతగాడు శిక్ష తప్పించుకున్నాడు.
అయినా మహానుభావుడికి పశ్చాత్తాపం కలగలేదు. కొత్త వేటలు ప్రారంభించాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో అమ్మాయి. ఎంత అపూర్వ పుష్పమైనా మురికి కాలంలో పడితే ఎవరూ దాన్ని బయటకు తీయరు. తీసినా దానికి పూర్వపు గౌరవం దక్కదు. సిగలో ధరించరు, కాని కాళ్ళ కింద తొక్కుతారు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు చకచక. మాలిని తల తిరిగిపోయింది. రాజేష్ గురించి ఆయన చెప్పిందంతా నిజమేనా? రాజేష్ అంతటి నీచుడా? ఆనంద్ విషయంలో పొరపడిన తను రాజేష్ విషయంలోనూ పొరపడిందా? తన శీలం దోచుకోవడానికే రాజేష్ ఈ నాటకమాడా? పోలీసైన రాకపోతే నిజంగా తాను పతనమయ్యేదా? అన్నీ ప్రశ్నలే కందిరీగల్లా మెదడుని పొడుస్తున్నాయి. తలుపు మూసి లైట్ అరిపి మంచం మీద వాలిపోయింది. కాని ఆమెకు నిద్ర దూరమైంది. ఆలోచనలు 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 తెగవో, నిద్ర పట్టదు. చిచ్చి వెదవ బ్రతుకు. ఉద్యోగం మానేసి ఇంటికి పోతే బాగుండు అని 100 సార్లైనా అనుకుంది. తెల్లవారుతూ ఉండగా కలత నిద్ర పట్టింది. అన్నీ పీడకలలే. రాజేషు తను జైల్లో ఉన్నారట. అద్దె కొంప కన్నా జైలేనయ్యో. ఇక్కడే కాపురం పెట్టేద్దాం అని నవ్వుతున్నాడు మహానుభావుడు. ఉలిక్కిపడి లేచింది మాలిని. వేకువజామునొచ్చిన కల నిజమవుతుందేమో. మాలిని ఆఫీస్కొచ్చేసరికి గుంపులు గుంపులుగా అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆమెను చూడగానే నవ్వుకుంటున్నారు. ప్రసంగం మార్చేస్తున్నారు. కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తే మరికొందరు ముఖం మీదే హేళనగా నవ్వుతున్నారు. దేవ్ హడావిడిగా ఆ గుంపుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మాలిని కనిపించగానే హాయ్ మాలాజీ అని పలకరించాడు. ముఖం చిట్లించి తన సెక్షన్లోకి వెళ్ళిపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు. ఆ సెక్షన్లో చాలామంది అప్పటికే తమ పనిలో మునిగిపోయారు. సీట్లో కూర్చుని కాసేపు స్థిమితపడ్డానికి ప్రయత్నించింది మాలిని. కాని ఆమెకు సాధ్యం కాలేదు. రాత్రి సంఘటన ఆఫీస్ వరకు పాకిందన్నమాట. అసలే నిద్రలేమి వల్ల మనసు చికాగ్గా ఉంది. దానికి తోడు ఆఫీసు వాతావరణం ఇలా ఉంది. సెలవు పెట్టి ఇంటికి పోవాలనిపించింది. కాని తన పరిస్థితి మరింత లోకు అవుతుందని మానేసింది. ఈ ప్రజలకు భయపడి పారిపోయేవాడి పట్ల సానుభూతి ఉండదు సరికదా. అతడే నేరస్తుడు అని నమ్మేస్తారు. ఛీ వేదవ జీవితం అని 101సారి అనుకుని శేఖర్ ఛాంబర్కి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టింది. అతడొకసారి తలెత్తి చూసి చిరునవ్వు చిందించి మళ్లీ ఫైళ్లలో మునిగిపోయాడు. రాత్రి తప్పు చేసింది శేఖర్. కాని ప్రజల దృష్టిలో అతడు పెద్ద మనిషి. ఏ తప్పు చేయని తను దోషి అనుకుని విసురుగా వచ్చి తన సీట్లో కూలబడింది. టైపు చేసుకుంటూ ఉంటే క్రమంగా మనసు చల్లబడి ముఖం ప్రసన్నమైంది. హాయ్ మాలిని గారు, ఏంటి టకటకలాడించేస్తున్నారు? లోనికి దూసుకొచ్చాడు దేవ్. ఎకాయికి ఆమె వద్దకు వెళ్లి టేబుల్ మీద కూర్చున్నాడు. నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్న అందరూ అంతరాయం కలిగినందుకు చిరాగ్గా చూసి మళ్లీ పనిలో మునిగిపోయారు. మాలిని కూడా విసుక్కుంది. అదేమీ గ్రహించినట్టు లేడు దేవ్. బోరు కొట్టి చచ్చిపోతున్నాం. మళ్లీ మా సెక్షన్కి వచ్చేయండి. హహా, టిఫిన్ ఏం తెచ్చుకున్నారు? అడిగాడు హుషారుగా. బాబూ, అయ్యగారు పిలుస్తున్నారు. అమ్మా, మిమ్మల్ని కూడా ప్యూనొచ్చి చెప్పాడు. వాళ్ళు ఛాంబర్లోకి వెళ్లారు. సెక్షన్లో గట్టిగా మాట్లాడితే మిగిలిన వారికి డిస్టర్బెన్స్ కదా. నేను బయటకు పోతాను గాని దయచేసి మీరిద్దరూ ఈ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోండి తీరిగ్గా అంటూ ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా విసురుగా బయటకు వెళ్లిపోయాడు శేఖర్. ఆ మాటల్లో పదును వాడి వేడి దేవ్ హృదయాన్ని సోకలేదు. కాని మాలిని ముఖం కందగడ్డ అయింది. మీ మొగుడు మంచివాళ్లానే ఉన్నాడు. మనకెంచక్కా గదిచ్చాడు. హహా. దేవింకా ఏదో చెప్పబోతున్నాడు. ఒక్కసారిగా రెచ్చిపోయింది మాలిని. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? పో బయటికి. పుల్లా గుర్రుమంది మాలిని. మానుపరడిపోయాడు దేవ్. కదల్లేదు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఆఫీసులో అసలు నాతో మాట్లాడుకు పో అని గర్జించి చరచరా తన సీటు వద్దకొచ్చేసింది. ఆ సాయంకాలం మాలిని ఇంటికొచ్చాడు దేవ్. వస్తూనే ఆఫీసంతా అటులా ఉడికిపోతుంది అన్నాడు. ఏం? అహా, తెలియనట్టు అడుగుతారేం? అదే రాత్రి పోలీసులు. హహా, మీకు పరమానందంగా ఉందన్నమాట కటువుగా అంది మాలిని. హహా, అది కాదు, మీ బాధలో పాలు పంచుకుందామని. పాలు కాదు, కాఫీ పంచుకుందామని. ఆహా, మీరు భలేగా మాట్లాడతారండి. అందుకే మీరంటే నాకు పరమిష్టం. మీరు కోపడినా తిట్టినా కొట్టినా సరే నేనేమీ అనుకోను. హహా, మీరంటే అంత ఇష్టం. లోకులు కాకులే కదండి, తోకలేని మేకలు కూడా. ఎవరేం చెబితే దాన్నే నమ్మేస్తారు. పెళ్లికాని అమ్మాయి నిజంగా తప్పు చేసినా దాన్ని ప్రచారం చేయకూడదన్న జ్ఞానం కూడా లేదండి లోకులకి. ఆ ప్రచారం అలా అలా సాగి సాగి లోకం కూడే కూస్తే పాపం ఆ అమ్మాయి గతి ఏంటి? నుయ్యో గొయ్యో. మన పవిత్ర భారతదేశంలో గోతుల సంఖ్య ఎక్కువేనండి. మీకా పరిస్థితి రానివ్వను. హహా, నేనున్నా మీ పక్కనే. మీకోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తా. ముందు కాస్త టీ ఇవ్వండి. దేవంటే వాళ్ళ మాలిన జాలి మాలినికి. ఎంత చెడ్డా, అతడు ఒక పెద్ద మనిషే కదా. అతనిని ఆఫీసులో అమానుష్యంగా కోప్పడింది తను. దేవ్ కాబట్టి తిట్టినా కొట్టినా సరే అంటూ మళ్లీ వచ్చాడు.
అతని అమాయకత్వం చూసి కరిగిపోయిందామె. వెంటనే టీ చేసిచ్చింది. హహా, బ్రహ్మాండం. కొన్ని యుగాలైంది మీ టీ తాగి. సరళ ఉత్తి పిసినుగొట్టు. నిజం, నమ్మండి. మీకోసం నేను ఎంతటి త్యాగాన్నైనా చేస్తా. హహా, ఆ రాజేష్ను మాత్రం రానివ్వకండి. వాడొస్తే మళ్లీ పోలీసులు, గొడవలు. అదీకాక వాడే మీ జీతం కొట్టేశాడు. నేను కళ్ళారా చూశాను అంటూ ఉండగానే రాజేష్ వచ్చాడు. వీడికింకా బుద్ధి రాలేదు అనుకుని గబగబా టీ తాగి వెళ్లిపోయాడు దేవ్. సారీ మాలిని, నా మూలంగా నువ్వు సమస్యల్లో చిక్కుకుంటున్నావు. రాత్రి దేవుగాన్ని వదులుచుకుని మీ ఇంటికొచ్చాను. వాడు వెళ్ళినట్టే వెళ్ళి మళ్లీ నా వెనక ఇక్కడికొచ్చి జరిగిన రభసంతా చూసుంటాడు. ఆఫీసులో టామ్ వేస్తున్నాడు. వాడితో మాట్లాడుకు. వాడినింటికి రానివ్వకు. నీ జీతం కొట్టేసిన ఘనుడు వాడే. నా కళ్ళారా చూశాను. పైగా నిన్నే వాడొక ట్రాన్సిస్టర్ రేడియో కొన్నాడు నీ డబ్బుతోనే. సుందోపసుందులు కథ జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది మాలిని. ఆ వెంకట్రామయ్య, అదే నిన్న రాత్రొచ్చిన ఇన్స్పెక్టరు, నా గురించి నీకు చాలా విషయాలు చెప్పే ఉంటాడు. నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికి కాదు గాని నా గురించి నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చేలోగా నేను చెప్పేది కూడా వినడం న్యాయం. అందుకే నేనిప్పుడొచ్చాను. వెంకట్రామయ్య నా మీద పగబట్టున్నాడు. వాడి కొడుకు రంగనాథ్కి ఆ కరంగాడు ఉద్యోగం ఇప్పించాడు. అందుకని వాడు చెప్పినట్టల్లా ఆ ఇన్స్పెక్టరు ఆడుతూ ఉంటాడు. నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అవమానించారొకసారి. ఆ అమ్మాయి నేను మంచి మిత్రులం. కుటుంబ కలహాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసు నా మీద బనాయించారు. పోలీసు కత్తికి రెండు వైపులా పదునే. నిర్దోషుల్ని శిక్షించగలరు, దోషుల్ని వదిలేనుగలరు. వాళ్లతో విరోధం మంచిది కాదని ఎదిరించలేదు. దైవం మీదనే భారం వేశానప్పుడు ఆ దైవమే నన్ను రక్షించాడు. ఇప్పుడు హైదరాబాదు స్కూటర్ ఫ్యాక్టరీకి జీఎం కావాలిగా. ఆ పదవి కోసం కరంగాడు వెంకట్రామయ్యను ఉపయోగించుకుంటున్నాడు. ఏదో విధంగా నన్ను అలరిపెట్టి కైలాష్ చంద్కు నా మీద చెడు అభిప్రాయం కలిగిస్తే వాడికి ప్రమోషన్ దక్కుతుంది. అది వాడి ఎత్తు. అంతేకాక వాడికి నీ మీద సదభిప్రాయం లేదు. అతని మాట కాదని నిన్ను కైలాష్ నియమించాడు. ఈ విధంగా నిన్ను కూడా అల్లరిపెట్టి కైలాష్ చేసింది తప్పని నిరూపించడానికి ఇదొక ఎత్తుగడ. నా సంగతి అలా ఉంచి ఈ రగడ వల్ల నీ భవిష్యత్తు నాశనం చేయడానికి కూడా వెనకాడడం లేదా రాక్షసుడు? నా శత్రువు నాతో తలపడాలిగాని మధ్య నిన్ను రొంపులోకి లాగడం దేనికి? ఏదో ఆలోచిస్తున్న వాళ్ల కళ్ళు మూసుకుని కాసేపు ఊరుకున్నాడు రాజేష్. తర్వాత కళ్ళు తెరిచి బాధగా, ఇదే మన ఆఖరి సమావేశం, ఇక మనం కలుసుకోవద్దు అన్నాడు. అతని కళ్లల్లో సన్నటి కన్నీటి పొర క్రమంగా దట్టమై 2 కన్నీటి కణాలు జారిపడ్డాయి. సరే అంది మాలిని విచారంగా. ఎవరో ఏదో అంటారని భయపడి మన స్నేహాన్ని త్యాగం చేయడమెందుకు? నేను కన్నతండ్రిని లక్ష్యపెట్టలేదు. వీళ్ళొక లెక్క, మనం పూర్వంలా కలుసుకుంటూనే ఉందాం. ఆ విధంగా మాలిని సమాధానం చెబుతుందని ఊహించాడు రాజేష్. ఆమె పొడి సమాధానం తీవ్రమైన ఆశాభంగం కలిగించింది. ఆమె ఇంకా ఏమైనా చెబుతుందేమోనని కాసేపు ఎదురుచూశాడు. కాని ఆమె మౌనం వహించింది. వెళ్లలేక చివరకు వెళ్లిపోయాడు రాజేష్.